తలపల మునిరత్నం గురువు గారికి నా యొక్క ద్వాదశి నమస్కారాలు. అదేవిధంగా శివరామ దీక్షిత సిద్ధాంతం, అంతకన్నా ముందు శ్రీధర స్వాముల ఈ యొక్క సిద్ధాంతాన్ని గురించి నేను మామూలుగా వింటున్నా. శ్రీధర స్వాముల తర్వాత శివరామ దీక్షితులు సాంప్రదాయం గొప్పదని చెప్పుకుంటుంటే, ఇప్పుడు మనకి దీంట్లో కులమత భేదాలు లేకుండా నాసర సాంప్రదాయం కూడా శ్రీధర స్వాముల దగ్గర నుంచి ఇది కూడా ఒక పరంపర గొప్పగా తయారైంది. ఈ యొక్క పరంపరలో ఈరోజు మనము అక్కడ కృష్ణానంద స్వామి 8వ వార్షికారాధన కార్యక్రమం వచ్చానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చి ఎంతమంది పెద్దల్ని దర్శించుకున్నాను. ఈ యొక్క సాంప్రదాయంలో బద్దివేలు నుంచి ఈరోజు ఈ యొక్క సభకి ఆశీనులైనటువంటి అధ్యక్షులైనటువంటి గురువు గారికి కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా నిత్య ప్రబోధానంద స్వామి, నిర్భయానంద మోహన్ రెడ్డి స్వామి, ఇంకా తులసి స్వామి, విజయ స్వామి, అందరికీ కూడా పెద్దలైనటువంటి గురువులందరికీ కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు. అదేవిధంగా సభ ముందు ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క కృష్ణానంద స్వామి 8వ వార్షికారాధన కార్యక్రమాన్ని ఉదయం నుంచి చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. వాళ్ళ పిల్లలు, ఈ యొక్క గ్రామస్తులందరూ కలిసి విశ్వనాథ స్వామి, యోగి స్వామి వాళ్ళ పుత్రులైనటువంటి వారు కూడా బాగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. అయితే మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు చేశామో అని మనకి క్లారిటీగా చాలా మందికి తెలియదు. అంటే ఇక్కడ ఏదైనా పూజ జరిగితే మనం ఏమనుకుంటాం అంటే, పూజ ఉంది రండి అని పిలిస్తే వస్తారు, పూజలో పాల్గొంటారు, ప్రసాదాలు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతారు కదా. అంతటితో సరిపోతుందా, మనకి మోక్షం వస్తుందా అంటే రాదు. ఖచ్చితంగా చెప్పాలంటే నిజం చెప్తే నిష్ఠూరం అంటారు, అబద్ధము జనరంజకం అంటారు. కాబట్టి ఇక్కడ నిష్ఠూరమైనా పర్వాలేదు, మనము పూజలో పాల్గొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతే నిజంగా మోక్షం రాదు. మనకి గురు సూచన అనేది మనం గురు దగ్గర ఖచ్చితంగా తెలుసుకుంటేనే ఈ యొక్క మానవ జన్మని కడతెచ్చుకోగలుగుతాం. మామూలుగా మనం ఏం చెప్తామంటే మానవ జన్మ గొప్పది, దీనిలో వచ్చినందుకు మనకి ఇది శ్రేష్టమైంది, దీన్ని ఉపయోగించుకొని ఆ యొక్క పరమాత్మను తెలుసుకోవాలనుకుంటాం. కానీ మానవ జన్మ వచ్చి కూడా మనం ఏం చేస్తున్నాము, పశుపక్షాదుల్లాగా వ్యవహరిస్తూనే ఉన్నాం. కానీ మానవ జన్మ వచ్చిందంటే మనము ఏం చేయాలి, అసలు ఈ మానవ జన్మని సద్వినియోగపరచుకోవాలంటే ఏం చేయాలంటే దీనికి ఎన్నో ఉన్నాయి. భక్తి మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గము, తపస్సులు, ఇక మనకి అష్టాంగ యోగాలు, మనొచ్చి సిద్ధులు, ఎన్నో రకాలైనటువంటి విద్యలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇన్నింటిలో ఏది మనం కట్టేసుకునేందుకు ఉపయోగపడుతుందంటే చివరగా దేవతలు కూడా మనకి మహావిష్ణువు నుండి, సూర్యుడి నుంచి యాజ్ఞవల్క్య మహర్షి, ఇక శ్రీకృష్ణుడు, వీళ్ళందరూ కూడా గురువు దగ్గరికి వెళ్ళినట్టు మనకి సాక్ష్యాలుగా ఉన్నాయి గ్రంథాలలో కూడా. వాళ్ళందరూ కూడా గురువు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క జన్మను కడతేర్చుకున్నట్టు మనకు ఉంది. కాబట్టి మనము గురువు ద్వారా సూచన, వాళ్ళు గురువు చెప్పేటువంటి విషయాలు, ఇప్పుడు మనకి ఈరోజు కార్యక్రమానికి ఎంతమంది వచ్చారు, ఇక్కడ విషయాలు గురువులు చెప్పే విషయాలు ఇక్కడికి వచ్చే లోపలికి ఎంతమంది, 10% కూడా మిగలేదు. అంటే మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, పూజ కంటే ఏమని ఇలా మనం ఆలోచన చేస్తే మనం వచ్చి ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోయి పూజలో పాల్గొంటే కూడా మనకి మోక్షం రాదు. కాబట్టి అందరూ కూడా గురువు దగ్గర శ్రద్ధగా ఈ ఒక గురువు దగ్గర సూచన తెలుసుకోవాలి. దీనికి మనకి ఒక పద్యంలో కూడా ఏం చెప్పారంటే, దాన ధర్మంబులు ఘనముగా చేయవచ్చు, దారాదుతులు విడనాడవచ్చు, అష్టభోగంబులతో ఆనందపడవచ్చు, రారాజులై ధరబరలవచ్చు, సర్వంబు విడిచియు సన్యసింపగవచ్చు, దివ్య తీర్థంబులు తిరగవచ్చు, కానీ సద్గురుమూర్తి కరుణ లేక తాను లేనట్టి చోటును గానలేరు. ఇట్లా మనకి తపస్సులు కానించి, యజ్ఞాలు కానించి, పూజలు కానించి ఎన్ని చేసినా కూడా, అన్నదానము, గోదానము, భూదానం ఏమి చేసినా కూడా నిజమైనటువంటి మోక్షం రాదు.
నిజమైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి నేనంటే ఏమి, నాకు ఈ జన్మ ఎట్లా వచ్చింది, నేను ఎందుకు ఈ యొక్క బంధకానంలో చిక్కుకోనున్నాను, ఆ బంధకాన్ని నుంచి ఏ విధంగా విడిపించుకోవాలి, నాకు అసలు జన్మకు కారణం ఏ వస్తువు, అసలు ఈ సృష్టి అంతా ఏ విధంగా కలిగింది, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, అవన్నీ ఎట్లా వచ్చాయి, ఎందువల్ల ఈ జీవుడు ఉపాధులు మార్పు చెందుతా ఉన్నాడు, ఎందుకు జనన మరణాలు ఉపాధులకి ఈ విధంగా శస్త్రులు పుడుతూ ఉన్నాయి, ఇవన్నిటి మనము గురువు ద్వారా విచారిస్తే ప్రతి దానికి కూడా మనకి వస్తు నిశ్చయమైనటువంటి ఆ యొక్క బోధ ఉంది. మనకి ప్రతిదీ కూడా ప్రతి దానికి ఒక గ్రంథాలు రాస్తున్నారు, గురువులు మనకి విశ్లేషణ చేసి చెప్తారు. ఆ విధంగా తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నేను జీవుణ్ణి, నేను కించెత్తుడిని, నేను పలానా ఆయన కడుపులో పుట్టాను, మా ఊరు పలానా ఊరు అని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఆ యొక్క దేవుణ్ణి నేను చూడాలి అనేటువంటి భ్రాంతిలో మనం ఉన్నామో, ఆ భ్రాంతి అంతా కూడా మనకి గురువు దగ్గరికి పోతే ఆ గురువు చెప్తాడు, నాయనా నువ్వు ఎక్కడో దేవుణ్ణి చూడాలా అనుకుంటావు, కానీ దేవుణ్ణి చూడాలనుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా సరే దేవుణ్ణి చూడాలనుకునే నువ్వెవరో నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా నీ గురించి, కాబట్టి ఫస్ట్ నిన్ను నువ్వెవరో చూసుకో, తర్వాత నీకు దేవుడు ఉంటే ఏందో తెలియబడుతుందని చెప్తాడు. అందుకని అప్పుడు మన గురించి మనకు తెలియజేస్తాడు. ఈ శరీరం ఎట్లా వచ్చింది, ఈ శరీరాన్ని కదిలించే ఇంద్రియాలు ఎట్లా వచ్చినాయి అని విచారిస్తూ వస్తే ఈ శరీరము పంచభూతాలతో కలిగింది, ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా పంచ తన్మాత్రాలు వాళ్ళు కలిగాయి, ఆ పంచ తన్మాత్రాలు కూడా అతీతంగా ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపం నుండి ఈ యొక్క పిండ బ్రహ్మాండాలు మొత్తము సర్వము కూడా ఒక వస్తువు అనేటువంటి ద్వారానే అనేక జీవరాశులుగా కానీ ప్రకృతి కానీ ఇవన్నీ కూడా కలిగి పరిణామం చెందుంది. ఇక్కడ పరమాత్మ వేరు, నువ్వు వేరుగా లేదు. ఆ పరమాత్మ ఈ ఆత్మ రెండు ఒకటే. ఇది కూడా అచల సాంప్రదాయ గురువు దగ్గరకు వచ్చేటప్పటికి ఇది కూడా అబద్ధం అనేటువంటి స్థితి మనకు తెలుస్తుంది. మనము ఈ ఆత్మే పరమాత్మ అని తెలుసుకొని గొప్పగా నేనే పరమాత్మ అనేటువంటి అహంకారం కూడా కలుగుతుంది. అంటే ఈ జీవుడు పరమాత్మ స్వరూపమా, అంటే నేనే పరమాత్మ అని తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా గురువు ఏం చేస్తాడంటే, నాయన దానికి మూలం లేదురా, ఇది శాశ్వతం కాదు, ఇది కలలాగా మనకు తోచిందే కానీ ఆ దేవుడిని చెప్పుకునేవాడు కూడా శాశ్వతం కాదు, ఇది కూడా అబద్ధం అని చెప్పాడు. ఎందుకంటే ఈ జగత్తంతా కూడా పరమాత్మ స్వరూపం అయితే ఆ జగత్ అనే పేరుని మనం కానీ విచారిస్తే జ అంటే జన్మించేది, గత్ అంటే హిందీలో మనకి గత్ అంటే నశించేది, జ అంటే జన్మించేది, గ అంటే గతించేది. అంటే పుట్టడం సావడం, ఈ సృష్టిలో ఏ ఒకటి కూడా పుట్టి సస్తాది కానీ శాశ్వతమైనటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఈ సృష్టి కారణమైనటువంటి ఆ పరమాత్మ కూడా శాశ్వతం కాదు, ఇదంతా అసలు పుట్టనే లేదు, దీనికి అసలు మూలం లేదని మనకి అచల గురువు చెప్పినప్పుడు ఇదంతా కూడా మనకి మాయా ప్రపంచం అని మనకి తెలుస్తుంది. అంటే మాయ అంటే ఉన్నట్టే కనిపిస్తుంది కానీ వాస్తవానికి విచారిస్తే లేదనేది తెలుస్తుంది. కాబట్టి ఇది లేకనే ఉన్నట్లుగా తోయబడుతుందని తెలిసి అప్పుడు మనకి ఇదంతా దీని మీద మనకి ఆశాభావం ఏది కూడా లేకుండా కోల్పోయి పూర్తిగా మనకి నిర్మల స్థితి కలుగుతుంది. అప్పుడు మనకి ఏమి లేనిది అనుకున్నప్పుడు దాని మీద కోరిక లేదు, కోరిక లేనప్పుడు జన్మ రాదు, ఆ జన్మ ఉందనేటువంటి భ్రాంతి కూడా పోతుంది. ఆ తర్వాత మనకి నేను లేకపోతే ఏముందంటే పరిపూర్ణం, ఆ యొక్క పరబయల్ని గురువు సూచన చేస్తాడు. ఆ పరిపూర్ణం గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే నేను లేనని చెప్పడానికి ఇంకేముందంటే పరిపూర్ణం ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనకి గురువు ద్వారా సూచన ద్వారా తెలుసుకోవాలి. ఇక పెద్దలు చాలా మంది ఉన్నారు, సమయం ఎక్కువ తీసుకుంటాము. ఇక ఈ విధంగా అందరూ కూడా కర్తేరాలని కోరుకుంటున్నాను. జై సద్గురు మహారాజుకి జై. శిష్యులు చాలా మంది నిజంగా ఆయన కొన్ని పాటలు యూట్యూబ్లో వస్తాయి, చాలా అద్భుతంగా పాటల యొక్క రహస్యాలు చాలా ఉంటాయి. కాబట్టి హరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విజయ్ గారు ఉపన్యాసం చేయాల్సిందిగా కోరుతున్నాను.